నపుంసకులను దేవుడు వాడుకుంటాడా? వారు అర్హులేనా? దేవుని దృష్టిలో వారికి ఉన్న స్థానం ఏంటి? దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఎస్తేరు గ్రంథం 4:4లో మొర్దెకై రాజనగరిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. అప్పుడు ఎస్తేరు దగ్గరికి షండులు అనగా నపుంసకులు వెళ్లి చెప్తారు. ఎస్తేరు 1:11లో 7 నపుంసకుల పేర్లు కూడా వ్రాయబడ్డాయి. ఇర్మియా 33:7లో ఒక నపుంసకుడు కూడా కనిపిస్తారు. వీరందరినీ దేవుడు వాడుకున్నాడు. యెషయా 56:3లో నపుంసకులను గూర్చి దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి వారికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. సమాజంలో అందరి చేత వెలివేయబడిన వారిని దేవుడు ఎలా పట్టుకుంటాడో చూడండి. కొడుకులు కూతుర్లు అనే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడతా అన్నాడు. ఈ లోకంలో కొడుకు కూతురు అనిపించుకోలేకపోతున్నానని బాధపడే నపుంసకులకి పరలోకంలో భాగం ఇస్తానని చెప్తున్నాడు. అంటే దేవుని హృదయంలో వారికి ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. అయితే నపుంసకులు లోకంలో ఉన్న వారిలో శరీర కోరికలతో జీవితాన్ని గడపకుండా మారు మనస్సు పొంది పాపాన్ని వదిలిపెడితే ఇది సాధ్యం.